కొద్దిగా విజయ్ గారి కరెంట్ కమిట్మెంట్స్ అయిపోగానే స్టార్ట్ చేద్దాం. లేదు ఇప్పుడు లాస్ట్లో కాలు చూపించాం కదా. అసలు యాక్చువల్లీ విజయ్ గారు మీరు ట్రైలర్ చూసి షార్ట్ చూసి ఇంకో పెద్ద హీరో అనుకున్నారు కదా. యాక్చువల్లీ దానికి కాలు చూపించాం కదా, అక్కడ పెద్ద హీరో వస్తాడు. అదే ఆ కాలు చూపించాం కదా, అది పెద్ద హీరో వస్తాడు. వంశీ గారు హీరోయిన్ కి రెగ్యులరేషన్ ఏమైనా తక్కువ ఇచ్చారేంటి? చాలా తక్కువ చూపించే 5 minutes కూడా ఉంది అవి. అంటే ఎలా అంటే ప్లాన్ చేసింది సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉంటుంది ఆ అమ్మాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి వీళ్ళిద్దరికి వార్ స్టార్ట్ హీరో హీరోయిన్కి. సో అక్కడి నుంచి లీడ్ ఆ అమ్మాయి. సో అందుకని ఈ అమ్మాయిని జస్ట్ ఇక ఈ పార్ట్లో ఎస్టాబ్లిష్ చేసాం అంతే. ఆ అమ్మాయి సినిమా అంతా సెకండ్ హాఫ్ ఉంటుంది, సెకండ్ పార్ట్లో ఉంటుంది. సత్యదేవ్ గారు, సత్యదేవ్ నాకైతే ఒక సీన్ చాలా చాలా నచ్చిందండి. మీరు అలా కూర్చొని భోజనం చేయడానికి కూర్చొని ఉంటారు, వెనక నుంచి మొదలు చూపించే ఎమోషన్ మార్వెలెస్. పాప వైఫ్ గౌతమ్ రైటింగ్, గౌతమ్ పెన్ అది. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ సీక్వెన్స్ అంతా విన్నప్పుడు కూడా చేసిన దానికంటే ఇనిషియల్లీ వి ఫెల్ట్ ద సేమ్ వే. అండ్ అది ఆబ్వియస్లీ స్క్రీన్ పైన ట్రాన్స్లేట్ అయినప్పుడు ఇంకా బాగా వచ్చింది. గౌతమ్ నేను అదే సెకండ్ పార్ట్ అంటే మనం ఎలా ఇంక్లూడ్ అవ్వచ్చు అని అడిగాను. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సత్య బ్రదర్ సీన్స్ అంత రియలిస్టిక్ గా రావడానికి రీజన్ ఏంటి? మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు స్క్రిప్ట్ చదివిన తర్వాత? మీరు కానీ విజయ్ కానీ? నిజం ఆనెస్ట్గా ఏం మాట్లాడుకోలే. నేను విజయ్ ఫస్ట్ టైం విజయ్ మా దివిలోకి వచ్చిన రోజు ఆ సీన్ ఉంటుంది కదా, విజయ్ దివిలోకి వస్తాడు, నేను ఆ రోజు నా ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అది. సో మీ ఇద్దరం కలిసింది ఆ రోజే. ఐ థింక్ సమ్వేర్ ఎక్కడో తెలియకుండా నా బాండింగ్ ఏర్పడిందని అనుకుంటాను నేను. అంటే వీఆర్ ప్రొఫెషనల్స్.